శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి 1 ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా, అంటే ఈ ఏప్రిల్ మొత్తం కూడా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అసలు ముందుగా గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ మేషరాశి గురించి స్టార్ట్ చేద్దాం. మేషరాశిలోనే రవి, బుధ, శుక్రుడు మళ్ళీ 19th నుండి వృషభ రాశిలోను, రవి కూడా 14th నుండి మాత్రమే మేషరాశిలోకి వస్తాడండి. ఉచ్చస్థితికి వస్తాడు. 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. మళ్ళీ చెప్పుకుందాం. గురుడు మిథున రాశిలోను, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు. ఈ కాంబినేషను డాక్టర్స్కి బాగా పనిచేస్తుంది. అలాగే మీనరాశిలో రవి, బుధ, శని, కుజులు ఉన్నారు. బుధుడు కూడా 11th నుంచి మారుతున్నాడు. 11th ఏప్రిల్ నుండి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. కుంభరాశిలో బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. అంతేకాకుండా రవి 14వ తారీఖు కింద చెప్పినట్టుగా మేషరాశిలో ఉన్నాడు. సో ఈ విధంగా కాంబినేషన్స్ ఉన్నాయండి. 12 రాశుల్లోనూ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గ్రహాలు కూడా కాలసర్పదోషంలోనే ఉన్నాయి. కాలసర్పదోషంలో ఉన్న గ్రహాలు దేశం మీద, రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తాయి తప్ప ప్రజల మీద, అంటే మనుషులు మన మీద ప్రభావం అనేది, ఆ ప్రభావం కొంచెం తక్కువగా చూపిస్తుంది. ప్రభావం లేకుండా ఉండదు, బట్ కొంచెం తక్కువ ప్రభావం చూపిస్తారు రావుకేతువులు. సవ్యకాల సర్పదోషం అని చెప్పంటాం మనం. సరే, అది పక్క పెడదాం. మిథున రాశి వారికి అలా ఉంటుంది. మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడము జరుగుతుందండి. అంటే ఏంటి అంటే ముఖ్యంగా విద్యలో బాగా రాణించడము, ధనప్రాప్తి కలగడము, అలాగే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇందా చెప్పినట్టు ధనం విషయంలో, కుటుంబ విషయంలోనూ, ఆర్థికంగానూ అనేక రకాలుగా మీకు యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి ఈ నెల మొత్తం కూడా. మీ విద్య కోసము, మీ తోబుట్టువులను కలవడం కోసము, లేకపోతే దూర ప్రాంతాల్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఇలా చేస్తారు. ముఖ్యంగా విద్యలో విద్యార్థులకు మాత్రం కొద్దిగా అలసట, బద్ధకం అవి రావడానికి అవకాశాలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. కానీ పంచమాధిపతి అయిన బుధుడు కూడా మీకు లాభస్థానంలో ఉండడం వలన, ఆ ఒక్క పాయింట్ వలన విద్యార్థులకి ఎంత బద్ధకం వచ్చినా, లేకపోతే అశ్రద్ధ చూపించినా తర్వాత కాలంలో, అంటే తర్వాత 14th నుంచి కూడా చక్కటి యోగం కలుగుతుంది. బుధుడు ఆల్రెడీ వచ్చేసాడు మీకు 30వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు మేషరాశిలోకి. కానీ బుధుడు వలన మీకు ఏమీ ప్రాబ్లం లేదండి. బుధుడు వల్ల చక్కటి విద్య ఇస్తాడు. 4th house లార్డ్ దశమంలో ఉన్నాడంటేనే విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుంది. మీ జాతకాల రేజో చూసుకోండి. అంతేకాకుండా మీరు ఇంజనీరింగ్ విద్య కానీ, లేకపోతే మీరు మ్యాథమెటిషియన్ అంటాం కదా, అది అని శాస్త్రవేత్తగా కానీ, అలా మీ ఏ విద్యలో అభ్యసించిన ఆ విద్యలో మీకు బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఆడిటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆ విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. రైతులకు కూడా మంచి యోగవంతమైన కాలమే. ధన ప్రాప్తి కలగడానికి బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో కూడా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయండి. మీకు పుత్ర సంతానం యోగం కలగడానికే అవకాశం ఉంది. అంతేకాదు సంతానం విషయంలోనే మీకు అభివృద్ధి, మీ సంతానాన్ని కూడా వివాహ శుభకార్యాలు జరగడానికి, విద్యలో బాగా రాణించడానికి కూడా మీ జాతకం వల్ల అద్భుతంగా అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. మగ సంతానం, పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది. వైవాహిక జీవితం అద్భుతం అని చెప్పచ్చండి. ఎందుకంటే సప్తమాధిపతి అయిన గురుడు తన ఓన్ హౌస్ను చూసుకుంటున్నాడు వలన భార్య వలన భర్తకి, భర్త వలన భార్య గారికి అదృష్టం తోడవుతుంది. సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, అలాగే లాభస్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం మనం. లాభస్థానం కాదంటే అదృష్ట స్థానం అంటాం. అందుకని వ్యాపారాలు, ఏ వ్యాపారం చేసినా, భార్య భర్తలు కలిసి ఏ వ్యాపార అభివృద్ధి చేసినా వ్యాపారాల్లో ధన సంపాదన, అలాగే మీరు భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితం పర్ఫెక్ట్గా బాగుండడము, దూరం అయిపోయిన సంబంధాలు కూడా మళ్ళీ దగ్గరకు రావడము, అవి జరగడము. ఇంతకుముందు భార్యాభర్తలు కూడా కొన్ని పరిస్థితుల రీత్యా, ఉద్యోగ రీత్యా కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళు కలవడానికి కూడా అవకాశాలు, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. సప్తమాధిపతి అయిన గురుడు మీ రాశిలో ఉండడం వల్ల మీ భార్యాభర్తలు కలిసి కూడా వివాహం తర్వాత విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి కలిసి భార్యాభర్తలు వివాహానంతరం కానీ, లేకపోతే ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ బహుశా భార్యాభర్తలు ఇద్దరు
కలిసి విదేశాలు వెళ్ళడానికే అవకాశం ఉంది. ఏదైనా ఉన్నతమైన విద్య బాగా వస్తుందండి. భాగ్యస్థానము చాలా చాలా బాగుంది. భాగ్యస్థానంలోనే కుజ బుధ రాహు ఉన్నారు. కాంబినేషన్ వల్ల ఏంటంటే మెడిసిన్ విద్య కోసం మీరు విదేశాలు వెళ్తారు. ఆపరేషన్స్ కూడా చేయడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. అందుకనే స్టెప్ 3 MD అంటారు. అలా MS కోసము అమెరికా అటువంటి రాష్ట్రాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అయిపోవడము, ఉన్నతంగా మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది విద్యారీత్యా. అంతేకాదండి, అక్కడ అదే బుధుడితో కలిసిన కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంజనీరింగ్ విద్య కూడా మీకు రావడము, లా రిలేటెడ్ సంబంధించిన విద్య రావడము, అలాగే మీరు ఏ విద్య చేసినా సంబంధించిన విషయమైనా ఆ విద్యారీత్యా ఉన్నతంగా విద్యార్థులు రాణిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, స్టాంపింగ్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దశమ స్థానంలో రవి కుజ శనులు ఉన్నారండి, బుధుడితో కలిసి ఉన్నారు. ఈ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా రాజకీయ రంగంలో బాగా 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 డెవలప్మెంట్స్ ఉంటాయి, పదవులు రావడము ఉంటుంది. కానీ ఇంకో చెప్పాలంటే ఈ శని కుజులు కాంబినేషన్ వల్లనే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా తగాదాలు, విభేదాలు, రాష్ట్రాల మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా శని కుజులు మీనరాశిలో 30 ఏళ్ళకి ఒకసారి కలుస్తారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ రాశి వారికి దశమంలో శని కాబట్టి దేశాంతరాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దశమంలో శని కానీ, దశమంలో రవి కానీ, దశమంలో కుజులు కానీ ఉంటే వీళ్ళు విదేశాలకి వాళ్ళు ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉద్యోగాల రీత్యా వెళ్ళి తీరుతారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, ఉండి తీరుతుంది. సో కొంతమంది స్పోర్ట్స్ రీత్యా కూడా విదేశాలు వెళ్తారు. రవి బుధుల వలన కూడా అత్యధికమైన తెలివితేటలుగా ప్రదర్శించి విదేశాలు వెళ్ళడానికి, ఫైనాన్స్ రంగంలో మీరు బాగా రాణించడానికి ఆడిటర్స్గా అవకాశాలు ఉంటాయి. మీ వ్యాపారాలు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కుజ బుధుల వలన కూడా ఇంజనీరింగ్ విద్య చెప్తున్నాం మనం. మంచి అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. బుధరాహులు కలయిక వలన సినిమా రంగంలో వ్యాపారాలు, అలాగే మీరు జరిగిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ వ్యాపారాలు, ఇలాగే దినదిన ప్రవర్ధమానం ఖచ్చితంగా అవుతుందండి. పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి దర్శనాలు మీకు బాగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనాలు కూడా మీరు ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ స్వామివారి దర్శనాలు చేసుకుంటేనే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు అనడంలో సమస్య లేదు. కుజ రాహుల వల్ల కూడా మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు. ముఖ్యంగా నిరుద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఉద్యోగాలు లేని వారి గురించి. కొంతమంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు రావు. కానీ మీకు ఖచ్చితంగా చెప్తున్నానండి, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీ ఆడవాళ్ళ లేడీస్కే కుజుడితో కలిసినటువంటి బుధుడు, శని, రవి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రవి, శని, కుజులు కలిసి ఉంటే IAS ఆఫీసర్స్ అంటారు సారా, సివిల్ సర్వీసెస్, IAS, IPS ఆఫీసర్లు కూడా అవుతారండి. మీరు అవకాశాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, ఖచ్చితంగా రాజకీయ నాయకులకి, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, వీళ్ళు ముగ్గురికి కూడా ఉన్నతమైన ప్రమాణాలతో కలిసినటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ విధంగా చాలా చాలా బాగుందండి. ఈ వ్యాపారాలు కూడా చూసుకుంటే రవి బుధులు 11వ భావంలో ఉన్నారంటేనే వాళ్ళకి బుధాదిత్య యోగము అని చెప్పచ్చు. మీ బుధుడు లాభంలో ఉన్నాడు, 30 తారీఖు చూస్తాడు అనుకోండి, 14th నుంచి మీరు రవి ఉన్నాడు. సో రవి శుక్రుల గురించి మాట్లాడుకుందాం. రవి లాభంలో ఉన్నాడంటే ఖచ్చితంగా లాభాలే తీసుకొస్తూ ఉంటాడు. మీరు ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారం లాభాలు ఉంటాయి. మీకంటే పెద్దవారు అక్కయ్య కానీ అన్నయ్య కానీ ఉంటే వాళ్ళకి కూడా వ్యాపార అభివృద్ధి, దినదిన ప్రవర్ధమానం అవడము, ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గకుండా మీకు ఉండము చాలా బాగుంటుంది. ఇప్పుడు పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందామంటే 19th నుంచి కూడా వృషభ రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు. ఈ శుక్రుడు వలన కూడా మీరు విదేశ పర్యటన ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని పూజ చేయడము, కుంకుమ పూజ చేయడం వలన, అలాగే పార్వతీ అమ్మవారిని కూడా పూజించడం వలన, పార్వతీ శివుడు కళ్యాణం చేయించుకోవడం వలన కూడా చక్కటి శుభఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి ఆదినారాయణరావు మాట్లాడుతున్నాను. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. మీ వ్యక్తిగత జాతకాలు మీకు ఏమైనా మీకు పరిష్కారం కావాలనుకుంటే మ్యారేజ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, ఉద్యోగాల్లో కానీ, వాటిల్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మీకు ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తే మీకు అన్నీ నేనే మాట్లాడతానండి. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా నేను కొద్దిగా కాదు, నాకు 36 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాను నేను.
కాబట్టి మీకు ఏమైనా వాస్తుశాస్త్రంలో కూడా మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఇంతకు తగిన పరిష్కార మార్గాలు కూడా చెప్తూ ఉంటాను.